అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తన సత్తా చాటుతోంది. ఏ దేశం నుంచి ఒత్తిడొచ్చినా లొంగే ప్రసక్తే లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఖతార్ హెచ్చరిక, భారత్ ధీటైన కౌంటర్తో బదులిచ్చింది. ఇరాన్కు భారత్ సహాయం చేస్తే గ్యాస్ సరఫరా నిలిపేస్తామంటూ ఖతార్ చేసినట్లుగా భావిస్తున్న హెచ్చరికలపై భారత్ తీవ్రంగా స్పందించింది. మా విదేశాంగ విధానం స్వతంత్రమైనది, ఎవరి ఒత్తిళ్లకో బెదిరింపులకు లొంగే దేశం భారత్ కాదు అని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. ఆపదలో ఉన్న దేశాలను ఆదుకోవడం భారత్ సంప్రదాయమని, పాకిస్తాన్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలే దీనికి నిదర్శనమని గుర్తు చేసింది. అసలు భారత్పై ఖతార్ ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? భారత్ మరియు ఖతార్ మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు, ముఖ్యంగా గ్యాస్ ఒప్పందాలు అంటే ఎల్ఎన్జీ దీనికి ప్రధాన కారణం. ఖతార్ భారత్కు అతిపెద్ద ఎల్పీజీ మరియు ఎల్ఎన్జీ సరఫరాదారు. ఇటీవల జరిగిన కొన్ని కీలక పరిణామాలలో $78 బిలియన్ మెగా డీల్, ఫిబ్రవరి 2024లో భారతదేశానికి చెందిన పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఖతార్తో 20 సంవత్సరాల పాటు గ్యాస్ సరఫరా కోసం భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది 2048 వరకు అమల్లో ఉంటుంది. అదేవిధంగా పాత ఒప్పందాలతో పోలిస్తే ఈ కొత్త ఒప్పందం వల్ల భారతదేశానికి దాదాపు $6 బిలియన్ అంటే సుమారు 50,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. అసలు ఇక్కడ వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏంటి అంటే, భారత్ తన ఇంధన అవసరాల కోసం ఖతార్పై దాదాపు 40% ఆధారపడి ఉంది. అందుకే ఖతార్తో సంబంధాలు భారత్కు అత్యంత కీలకం. ఇదొకటే కాదు, అంతర్జాతీయ రాజకీయాల ప్రభావం కూడా ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ లేదా ఇజ్రాయెల్ అంశాల్లో ఖతార్ భారత్ను ఒత్తిడి చేయడం అనేది అధికారికంగా జరగలేదు. దానికి కొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా పరస్పర ప్రయోజనాల కోసం భారత్ ఖతార్కు కేవలం గ్యాస్ కొనుగోలుదారు మాత్రమే కాదు. ఖతార్లో దాదాపు 8 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. అక్కడ ఆర్థిక వ్యవస్థలో భారతీయుల పాత్ర కీలకం. అంతేకాకుండా గత ఏడాది ఖతార్లో మరణశిక్ష పడిన 8 మంది భారత మాజీ నౌకాదళ అధికారుల్ని ప్రధాని మోదీ దౌత్యం ద్వారా విడిపించడం రెండు దేశాల మధ్య ఉన్న సాన్నిహిత్యానికి నిదర్శనం. భారత్ ఇప్పటికే ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణపై 10 ఏళ్ల ఒప్పందాన్ని చేసుకుంది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం ఇరాన్తో సంబంధాలను కొనసాగిస్తోంది. వీటి దృష్ట్యా ఖతార్ హెచ్చరిక జారీ చేసింది. దానికి భారత విదేశాంగ శాఖ ధీటుగా స్పందించింది. చమురు రాజకీయాల నుండి గ్యాస్ దౌత్యం వరకు భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటూనే ప్రపంచ దేశాలతో సమతుల్యం పాటిస్తోంది. కేవలం భావోద్వేగాలతో కాకుండా ఆర్థిక మరియు వ్యూహాత్మక లెక్కలతో భారత్ తన అడుగులు వేస్తోంది. ఐరోపా పర్యటనలో విదేశాంగ మంత్రి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. కేవలం 48 గంటల్లోనే భారత విదేశాంగ మంత్రి 27 మంది ఐరోపా దేశాల మంత్రులతో భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు జరిగిన ఈ పర్యటన అంతర్జాతీయ వేదికపై భారత్ వైఖరిని స్పష్టం చేయడమే కాకుండా అమెరికా వంటి దేశాల పరోక్ష ఒత్తిడిని తిప్పికొట్టే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ వివాదంతో భారత్ ముందున్న సవాళ్లు, ప్రతి సవాళ్లు, వీటితో ఎలా డీల్ చేస్తుందని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇరాన్ మరియు భారత మిత్రదేశమైన ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న పోరు భారతదేశానికి ఓ పరీక్షగా మారింది. ఇరాన్తో ఉన్న వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకుంటూనే ఇజ్రాయెల్ వంటి వ్యూహాత్మక భాగస్వామితో సంబంధాలను సమతుల్యం చేసుకోవడం ఇప్పుడు అతిపెద్ద సవాల్. ఈ అంతర్జాతీయ చదరంగంలో భారత్ వేస్తున్న ప్రతి అడుగు ఆచితూచి వేస్తోంది. తన సొంత ప్రయోజనాలను కాపాడుకుంటూనే ప్రపంచ దేశాలను ఎలా ఒప్పిస్తుందో వేచి చూడాలి.